హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం గౌరవరంలో అయితే ఉన్నామండి. ఎన్నో ఏళ్ళుగా అయితే ఇక్కడ ఎన్నో పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే 80 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు 3 రోజుల పాటు కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అమ్మవారికి ఎలాంటి విశిష్టత ఉంది అన్న వివరాలన్నీ కూడా ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనతోటి ఇప్పుడు అన్నం వెంకటరామరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వరుసగా 13, 14, 15 తేదీల్లో అయితే అమ్మవారికి ఎన్నో ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ ఉత్సవాలు అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నాయి? అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి. 13వ తారీఖు నుంచి 13వ తారీఖు నుంచి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఇది గత 72 సంవత్సరాలు ఎప్పుడు చేయని కార్యక్రమం. అందరం కలిసి ఆకాశంతో పందిరేసి ఘనంగా చేస్తున్నాము. కాబట్టి మొత్తము 3 రోజులు వరుసగా చేస్తున్నాయి. ఇవాళ వచ్చేసి కుంకుమ పూజ, అన్నదానము, సాయంకాలం వచ్చి గ్రామ ఉత్సవము, రేపు ఉదయం ఊరు మొత్తానికి పొంగలు చేసుకొని అందరికి భోజనాలు పెట్టుకొని తర్వాత సాయంకాలంగా 4 గంటల నుంచి ఎద్దల పందాలు 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో పెద్ద భారీ ఎత్తున వచ్చే ఎద్దులు పోటీలు జరుగుతున్నాయి. కాబట్టి ఆనందంగా గడపాలని మేము కోరుకుంటున్నాం. సో ఎన్నో సంవత్సరాల తర్వాత అయితే ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు కదా. ఈ కార్యక్రమాల్లో కూడా ఎంతో మంది పాల్గొంటూ ఉన్నారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అందరూ కలిసికట్టుగా మొత్తం కలిసి చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మంచిగా ఉందని మేము భావిస్తున్నాం. సో అమ్మవారి యొక్క విశిష్టత మీ మాటల్లో చెప్పండి. మాకు మొత్తం ఆవేదన బొమ్మల మొత్తం నడిపేది, మాకు పాడి పంటలు అన్నీ బాగుండాలని ఆమెను కోరుకుంటూ ఈ గ్రామోత్సవం చేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు చేసే అవకాశం ఉంది సార్ ఈ ఉత్సవాలు? అంటే అది చిన్న పని కాదమ్మా. అది మొత్తం అందరూ మా పిల్లకాయలు చేస్తారు కానీ మేము చేయలేము. ఇంకా చాలా చాలా చిన్న పనే కాదు ఇది. ఎక్కడ ఒక్క మనిషిలో తేడా ఉన్నా కూడా ఈ కార్యక్రమం జరగదు. అందువల్ల గ్రామంలో ఉన్న మొత్తం ఐక్యమయ్యి ఎక్కడ కంట్రోల్ అంత తప్పు లేకుండా ఈ అండకి నెట్టుకొని వచ్చాము. ఇంకా నెట్టాలని ఆవిని కోరుకుంటున్నాం. ఏ లోపాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నాం ఆవిని. తర్వాత మా టైంలో జరగడం మాకు ఆనందంగా ఉంది. మళ్ళా చూస్తామో లేదో, చూస్తే అదృష్టం ఉంటే మంచిది, చేయాలంటే చిన్న విషయమేం కాదు. ఈ టైంలో జరుగుతున్నట్టుగా ఆనందంగా ఉంది. ఇన్ని వ్యాయ ప్రయాసాలు కోర్చి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎంతో మందితోటి ఈ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. మేము ఇట్లా చూస్తాం అనుకోలేదు. అసలు హాయిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అనుకోకుండా దేవత మాకు ఇవన్నీ మాకు సంకల్పం కల్పించింది. అనుకోకుండా అందరూ కలిసి రావడం, సంతోషంగా చేయడం, ఇంతకన్నా ఆనందం ఏమి ఉండదు. ఈ రోజు మెయిన్గా ఏ పూజలు జరుగుతున్నాయి, రేపు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? రోజు కుంకుమ పూజ, తర్వాత అన్నదానం, సాయంత్రం గ్రామోత్సవం ఈ రోజు వరకు అయి ఉంటాయి. రేపు వచ్చేసి గ్రామోత్సవం, తర్వాత ఎద్దుల పందాలు, ఎవరిళ్ళల్లో వాళ్ళు పొంగళ్ళు పెట్టుకోవడం, గ్రామ పొంగళ్ళ తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి ఎద్దుల పందాలు. అన్నీ ఆనందంగా జరుగుతున్నాయి. హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అమ్మవారికి ఈ సందర్భంగా ఏమైనా ప్రత్యేక అలంకారాలు ఏమైనా చేస్తున్నారా? కానీ విని ఎరుగిన విధంగా చేసుకుంటున్నాం. అన్నీ స్పెషలే, మేము ఊహించా ఎప్పుడు చూడాల. ఆ విధంగా జరుగుతుంది. ఈరోజు స్పెషల్ అలంకారం ఏంటి సార్? చందన అలంకారం. సాయంత్రం గ్రామోత్సవం పూలతో ఉంటుంది. సో మీరైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే సార్ చెప్పండి, ఈరోజు ఈ విధంగా ఎంతో మంది మహిళలతోటి కుంకుమ పూజ జరుగుతుంది. నార్మల్గా కొంతమందితో పూజ చేసినా, లేకపోతే మనమే చదువుకున్నా కానీ ఆ మంత్రం యొక్క ఉచ్చారణ అనేది, ఆ వైబ్రేషన్ అనేది మనకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇంతమంది పూజ చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈ ఉత్సవాల గురించి మీరు ఏమని మాట్లాడాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. 72 సంవత్సరాల నుంచి ఇప్పటికి మాకు తెలీదు. నేను బొట్టిపుడికి 62 సంవత్సరాలు. ఎప్పుడో పెద్దల టైంలో 72 సంవత్సరాల క్రితం చేశారంట. ఇది గ్రామం అంతా కలిసి కట్టుగా అంతా ఏకదాటిపై ఉండి గ్రామం అంతా కలిసి చేసుకునే ఉత్సవంలో ఈరోజు కుంకుమ పూజ జరుగుతుంది. గుడి మొత్తం
మంచి పూలతో అలంకరించి, సువాసన గల పూలతో అలంకరించి ప్రత్యేకంగా అలంకారం చేశారు. అమ్మవారికి చందన అలంకారం చేశారు. ఈ పూజ పూర్తి వస్తుంది. ఈ పూజ పూర్తి అయిపోయిన పిదపట అందరికీ అన్నదానము, సాయంత్రం రేపు పొంగళ్ళు, సాయంత్రం ఎద్దల పందాలు జరుగుతున్నవి. కాబట్టి అందరం కలిసికట్టుగా కనీవిని ఎరుగని రీతిలో కలిసికట్టుగా చేసుకున్న పూజలు ఇవి. అందువల్ల చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎంతో మందికి తెలుసు, ఎంతో మంది కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటూ ఉన్నారు. తెలియని వారికి మా న్యూస్ తరపున అయితే మీరు ఆహ్వానం అనేది అందిస్తారా? మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని అంతటినీ ఈ లైవ్లో తీసి చూపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరి తరఫున, గ్రామం తరఫున, గ్రామ ఆలయ భక్తుల తరఫున మీకు అభివందనలు తెలుపుతున్నాం. ఇట్లు నా పేరు శ్రీనివాసరెడ్డి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆహ్వానించి శుభాభినందనలు తెలుపుతున్నాం. ప్రజెంట్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి బాబుల్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజున ఎంతో అంగరంగ వైభవపేతంగా ఒక పండగ వాతావరణంలో ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? మా విధంగా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. గతంలో అంటే మాకు తెలిసినప్పటి నుంచి అయితే ఎప్పుడు లేదు. గత 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఇప్పుడు చేశారంట. కానీ ఇప్పుడు మళ్ళీ మాకు ఈ వయసులో మా అందరికీ కలిసి ఈ విధంగా చేసుకోవడం, గ్రామస్తులందరూ కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది ఇంకా అమ్మ కృప ఉంటే ఎప్పుడైనా చేస్తాం. మా అమ్మ సంకల్పంతో ఎప్పుడైనా చేస్తాం. అది వచ్చే సంవత్సరం చేయొచ్చు, తర్వాత 2 సంవత్సరాలు చేయొచ్చు. అమ్మ దయ ఉంటే ఎప్పుడైనా చేస్తాం. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కుంకుమ పూజ, అదేవిధంగా రేపు బండ్ల లాగుల పోటీలు, అదే ఎన్నో రకాలైన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏ కార్యక్రమం అనేది ఇంపార్టెంట్ అంటారు? బండవాగుడు కార్యక్రమం అమ్మా, అంటే ఈవెంట్స్ అట్ట ఆ విధంగా బండవాగుడు కార్యక్రమం. రాత్రి రోజు మళ్ళీ గ్రామోత్సవం ఉంటుంది. అని అతి ముఖ్యమైనది కుంకుమార్చన, తర్వాత గ్రామోత్సవం. 80 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 80 సంవత్సరాల తర్వాత కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా, ఎన్నో ఊర్ల నుంచి కూడా ఇక్కడికి ఎంతో మంది ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. సో ఈ రోజు గౌరవరం అంటే ఒక మారు మోగిపోతూ ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తోంది? ఇది చాలా సంతోషకరం అమ్మా. ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు కూడా ఈ రోజు మళ్ళీ మధ్యలో పెళ్లిళ్ళకి కర్మంతరాలు అన్న వాళ్ళు కూడా ఈరోజు మా ఊరు వచ్చున్నారు. అంటే మాకు గుర్తుపడతారు లేదు, కానీ వాళ్ళది మేము గుర్తుపడుతున్నాము. చాలా సంతోషంగా ఉంది ఇది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మా ఊళ్ళో ఈ విధంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను ఎవరినైనా కలుసుకున్నారా ఈ సందర్భంగా? చాలా మంది అమ్మా, బయట ఉండేవాళ్ళు చాలా మంది, ఒకరు కాదు. అయితే ఒక యూఎస్లో ఉండేవాళ్ళు రాలేదు తప్పితే మన భారతదేశంలో నలుమూల నుంచి వచ్చారు. బయట ఇక్కడ తెలంగాణ ఉండే, బెంగళూరు ఉండే, అందరూ వచ్చారు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ అందరినీ కలుసుకోవడం, ఈ విధంగా అందరూ కలిసి అమ్మవారిని పూజించుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఇది అంటే అంటే ఎట్లా చెప్తారు అంటే స్వీట్ మెమరీస్ అంటారు కదా, అది చెప్పాలంటే. గుర్తుండిపోతుందా ఇంకా మీకు మీ లైఫ్ లో ఇలాగా? ఓకే, ప్రతి దానికి కూడా మీ నవ్వే అర్థం అవుతుంది, అసలు ఆన్సర్ అదే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనతోటి ఈ ఊరి గ్రామ పెద్దలు, అదేవిధంగా అమ్మవారికి సేవ చేసుకునేటువంటి ఎంతో మంది భక్తులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు అమ్మవారికి పెద్ద ఎత్తున కూడా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇది మా పూర్వజన్మ సుకృతం. ఫస్ట్ మాట, ఈ గుడి చాలా విశిష్టమైన గుడి, చాలా మహిమలు గల గుడి. అంటే మా పెద్దలు ఎప్పుడు చేశారో తెలీదు, కానీ ఇప్పుడు మేము చేయటం మా ఊరి గ్రామస్తులందరూ కలిసి కమిటీగా ఏర్పడి చేయటం చాలా ఆనందంగా ఉంది. ఓకే, సో అందరూ కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళందరూ కూడా ఈరోజు కలుసుకుంటున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా, మాటల్లో చెప్పలేము. మేము పూర్వజన్మలో చేసుకున్నదే అనిపిస్తుంది, కానీ చాలా ఆనందంగా ఉంది. ఇంకా భవిష్యత్తులో జరగదో చెప్పలేం, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అమ్మవారికి ఎలాంటి అలంకారాలు చేస్తున్నారు సార్? చందన అలంకారం చేశారు, రెండోది వచ్చి కుంకుమ పూజ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చి గ్రామోత్సవం ఉంది ఈరోజు జరిగే కార్యక్రమాలు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్? చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది మేడం. మీ పేరు సార్? నా పేరు లీలామోహన్ రెడ్డి. సార్ చెప్పండి, ఈరోజు అమ్మవారికి ఎంతో ఘనంగా అయితే ఉత్సవాలు జరుగుతున్నాయి, ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఏ విధంగా సంతోషపడుతున్నారు? మేము బాగానే సంతోషపడుతున్నామమ్మా. రెడ్డి గారు మేము గౌరవం రెడ్డి గారు మేమంతా కలిసికట్టుగా ఒక ఉత్సవం చేసుకుంటున్నాము. మాకు ఏ ఇబ్బంది లేదు. మేము ఎప్పుడు ఎల్లకాలం
జీవితాంతకాలం వాళ్ళు మేము కలిసి కట్టుగానే చేసుకోవాలా. వాళ్ళు మేము వదలకూడదు, వాళ్ళు మమ్మల్ని వదలకూడదు. ఇది మా సంతోషం అంతే. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, పోలేరమ్మకి 80 సంవత్సరాల తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా పండగగా ఉంది, ఇది చాలా ఉత్సాహంగా కూడా ఉంది. వాళ్ళు మేము కలుసుకొని చేసుకుంటున్నాం కాబట్టి మాతో వాళ్ళ బాగా ఉన్నారు, మాతో వాళ్ళు మేము ఇద్దరం కలుసుకొని చేసుకుంటున్నాం. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడైతే అందరి యొక్క ఆనందోత్సాహాల మధ్య అయితే అమ్మవారి ఉత్సవాలు, అదేవిధంగా ఇక్కడ 3 రోజుల పాటు అయితే ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే ఒక పండగ వాతావరణంలో ఎన్నో కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజైతే ప్రస్తుతానికి ఈ కుంకుమ పూజ జరుగుతూ ఉంది. అమ్మవారికి చందన అలంకారం చేశారు. కుంకుమ పూజ అయిపోయిన తర్వాత కుంకుమ పూజలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా అన్నప్రసాద వితరణ అనేది జరుగుతూ ఉంది. నిన్న మనం చూసుకున్నట్లయితే పాలాభిషేకం, అదేవిధంగా ఎన్నో రకాలైన ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. రేపు మనం చూసుకున్నట్లయితే అమ్మవారి ఊరేగింపు, అదేవిధంగా పొంగళ్ళు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంటే బండలాగుడు కార్యక్రమాలు లాంటివి ఎన్నో అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో కూడా ఎంతో మంది వచ్చి బండలాగుడు కార్యక్రమాల్లో అమ్మవారి ఊరేగింపులో కూడా పాల్గొని వాళ్ళ యొక్క భక్తిని చాటుకునే రోజు అనేది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో కూడా ఎంతో మంది వచ్చారు. ఈ రోజు మాకు వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పి ఎంతో మంది కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వేణుతోటి కామాక్షి, గౌరవరంలోని పోలేరమ్మ టెంపుల్ దగ్గర నుంచి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398 665676 మరియు